ఈ శ్రావణ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిని కూడా పిలుస్తారు. ఒకానొకప్పుడు పాల్కురికి సోమనాథ కవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలు పున్నమి అని పిలిచేవారు. నూలు అంటే యజ్ఞోపవీతం అని అర్థం. ఈ శ్రావణ పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించి ఆచారాలను కూడా ఆనాటి నుండి ప్రారంభం చేశాడు. వ్యవహారంలోకి వచ్చింది. బ్రాహ్మణులు ఎలాంటి కర్మలు చేయాలన్నా యజ్ఞోపవీతం ధరించే ప్రతి వారు కూడాను నూతన యజ్ఞోపవీతం ధరించాలి. ఈ నూలు పౌర్ణమి రోజున, అనగా శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అంటాం కదా, ఈ నూలు పౌర్ణమి రోజున ఎవరైతే నూతన యజ్ఞోపవీతమును ధరిస్తారో వారికి గాయత్రి అనుగ్రహం సంపూర్ణముగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి ఆనాడు నుండి నూలు పూర్ణమి అని కూడా పిలుస్తూ ఈ పండుగను అందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఈ శ్రావణ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి మరియు గాయత్రి అనుగ్రహము, అన్నా చెల్లెళ్ళు ఇవన్నీ కూడాను ఈ పండుగలోని ఇమిడికృతం ఉన్నాయి. వీరందరినీ కూడా రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. అన్నా చెల్లెలను రక్షించడానికి, భార్యాభర్తలను రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ శ్రావణ పౌర్ణమి రోజులు ఇమిడీకృతం అయి ఉన్నాడు. కాబట్టి శ్రావణ పౌర్ణమి లక్ష్మీకి ఇష్టమైన మాసము, మహావిష్ణువుకి ఇష్టమైన మాసము, పరమేశ్వరుడికి ఇష్టమైన మాసము. ఈ మాసములో మీరు ఏది చేసినా విశేష ఫలితం అందించు. ఈ శ్రావణ మాస పౌర్ణమి రోజున ఇంకొక విశేషమైన పండుగ, విద్యార్థులకు సంబంధించిన ప్రతి ఒక్క విద్యార్థి చదువుకునేవాడు ఎవరైనా కానివ్వండి, అది ఏ విద్య అయినా కానివ్వండి, ప్రతి విద్యను అభ్యసించాలి అనుకున్నవాడు కూడాను ఈ పండుగ రోజున ఒక స్వామి జన్మదినం కూడా ఉన్నది. ఆ విషయాన్ని మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాము. ఈ శ్రావణ పౌర్ణమి రోజున రక్షగా ఉండాలి, ఆనందముగా ఉండాలి అనుకున్న వారు స్త్రీలు తన భార్య భర్తకు రక్ష కట్టండి. ఈ శ్లోకం చెప్పి మీ భర్తకు రక్ష కట్టండి, ఆనందముగా ఉంటాడు. ఆ రక్ష ఎలా ఉండాలి? పసుపు దారమై ఉండాలి, చిన్న బంధనమై ఉండాలి, అంటే ముడి వేసి ఉండాలి. చిన్న ముడి వేసి ఆయనకు కంకణంలాగా కట్టండి. దీనికి మామిడాకులు, తమలపాకులు ఏమీ అవసరము లేదు. ఒక చిన్న పసుపు దారము, దానికి మధ్యలో చిన్న ముడి శ్రీ మహావిష్ణువు దగ్గర పెట్టి నా భర్తకు ఆనందముగా ఐశ్వర్య భోగ భాగ్యాలు అనుభవించాలి, ఎలాంటి ఆటంకములు ఉండకూడదని చెప్పి ఈ శ్లోకము చెప్పి కంకణం కట్టండి. ఈ చిన్న శ్లోకం చెబుతూ ఖచ్చితంగా కట్టాలి. ఏన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేనత్వ మభిబధ్నామి రక్షే మాచల అని చెప్పి ఈ రక్ష కట్టాలి. అన్న చెల్లెల విషయానికి వస్తే చెల్లెలు అన్నకు చెప్పి ఈ శ్లోకం చెప్పి ఈ రక్ష కట్టి, అన్నయ్య నన్ను రక్షించు, ఏ శిక్షణ నుండి అయినా సరే నన్ను ఇబ్బంది లేకుండా, ఎవరైనా నన్ను ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందిని కూడా నీవే తొలగించమని చెప్పి మర్చిపోకుండా యజ్ఞోపవీత ధారణ చేయండి. బ్రాహ్మణులు, రాజులు, వైశ్యులు ఎవరైనా కానీ యజ్ఞోపవీతం ధరించేవారు ఈ నూలు పౌర్ణమిని కూడా చేసుకోండి. లక్ష్మీనారాయణ అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలిగి ఉంటుంది. మంగళం మహత్. స్వస్తి.